అయ్యో అటువంటి లీలావతి గర్భంలో కూడా ఈ బ్రహ్మాండమైనటువంటి పిల్లవాడు ఆవిర్భవించి జన్మ సార్థకత చేసుకున్నాడు అని పరమాత్ముడు తన మనసులో చిత్రీకరించుకొని వచ్చేటువంటి అవతారంలో కూడా సద్యోగర్భంలో కూడా తల్లి గర్భంలో కూడా నుంచి ప్రస్తావనాన్ని ప్రారంభించారు. అది రామావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, బలరామావతారం, బుద్ధావతారం, కలికి అవతారం. ఇవన్నీ కూడా అవతార పురుషుడైనా ఒక అమ్మ కొడుకే. ఇక్కడ ఈ పాఠశాలకు ఇంకా మహత్తరమైనటువంటిలో ఎందుకున్నా చెప్పండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, శౌనకులు ఆశ్రమాలను ఏర్పాటు చేసి ప్రశిష్యులను అభివృద్ధి చెందించి వేదాంగాలను, ప్రబంధాలను, పురాణాలను బ్రహ్మాండమైనటువంటి రీతిలోకి ముందుకు తీసుకొని వెళ్ళారు. రాసుకోవడానికి నోటులు, కూర్చోవడానికి బల్లలు, వాళ్ళు తాళపత్ర గ్రంథాలు చదివారు. ఉపాధ్యాయుడు చెప్తుంటే శిష్యులందరూ కూడా తాళపత్ర గ్రంథాలతో కూడా రాసుకునేవాళ్ళు. దాన్ని ఒగ్గు పొడిని లేదా చాక్పీస్ పొడిని అంటే శుద్ధ పొడిని వేసి సాయంకాలం గురువు గారికి పాఠాలు నేర్చుకొని వాళ్ళే వేదికలను ఏర్పాటు చేసుకొని వాళ్ళే చలికి, వానకు, ఎండకు గురువు గారి దగ్గరికి మొదలు వీళ్ళు పరిశుభ్రంగా ఉండి కాగడాలు అంటారు. ఇవి కాగడాలను పట్టుకొని చక్కగా గురువు గారి దగ్గరికి స్తోత్రం చేసుకుంటూ పెడతారు. విష్ణు సహస్రనామం లేదా మరి ఏదో స్తోత్రాన్ని చదువుకుంటూ హరినామస్మరణ చేస్తూ ఆ ఆశ్రమానికి వెళ్ళి గురువు గారిని లేచేంత వరకు తయారీ వేదిక నుంచి ప్రాంగణం మీదకి వచ్చేంత వరకు అక్కడ 2 నైవేద్యాలు. అది చూడండి, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి సుప్రభాతములు అర్చకులు 2 వైపులు నిలబడతారు. ఒకవైపు నిలబడతారు, 2 వైపులు. అంటే ఇటువైపు నుండి ప్రాధాన్యత ఉంటుంది, ఇటువైపు నుండి మధ్య నిలబడడానికి ఆగ్రహానికి గురవుతాడు. ఇప్పుడు ఇట్లా మీరు కూర్చున్నారు, ఇంకా మధ్య నిలబడ్డాడు సార్కు వాడి మీద నజర్ పడుతుంది. మరో రకమైనటువంటి పద్ధతులకి మద్దతిష్టం జరుగుతుంది. కనుక 2 లైన్లు అలా 2 బార్లు నిలబడి గురువుగారిని సగౌరవంగా ఆహ్వానం చేసుకుని గురువు చిత్రం, తామరం, విద్యావరం అలా తీసుకొచ్చే వేదిక మీద గురువులను కూర్చున్నటువంటి చక్కగా వారి అనుమతితోటి సరస్వతి స్తోత్రం అయిపోయినాక గణేష్ స్తోత్రం అయిపోయినాక గణేశ్వరుని స్తోత్రం ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు అనుమతితోటి పిల్లల పైన కూర్చుని పిల్లలంటే తెలుసు రాళ్ళు, ఆ రాళ్ళ బండ పైన చదువు తెచ్చుకునేదానికి కూర్చున్నారు. పాటలు ఎప్పటి పాట మన చెప్పిన పాటలు చూడాలి. మళ్ళీ ఆశ్రమానికి పరిగెత్తుడిది సాయంకాలం ఉభయ సంధ్యలో కూడా హోమ ద్రవ్యాలను ఏర్పాటు చేయాలి. గురుగారు ఆశ్రమాన్ని విడిచి వేరే ప్రాంతానికి కనుక వెళితే ఆశ్రమాన్ని సంరక్షించాలి, హోమ కార్యక్రమాలను చేయాలి. అలా తెలివైనటువంటి విద్యార్థులు మిగతా విద్యార్థులకు వేదాలను, ఉపనిషత్తులను, వేదాంగాలను, ప్రబంధాలను, పురాణాలను ఒక్కొక్క శాఖలో కూడా ప్రభావితులైనటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు. అది సంస్కారమైనటువంటి రీతిలో ఆ విధంగా వాళ్ళు